రైతులకు చివరి ఆయకట్టు వరకు నీరు అందడం లేదని బుధవారం దోర్నిపాడులోని కేసీ కెనాల్ వద్దకు వెళ్లిన భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి గారు కేసీ కెనాల్ 16వ లాక్ వరకు రైతులతో కలిసి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన అధికారులతో మాట్లాడుతూ రైతులకు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని, చివరి ఆయకట్టు రైతులకు నీరు అందించాలని, రైతులను రాజకీయంతో ముడివేయాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్క రైతుకు నీరు అందేలాగా చూస్తామని ఆయన తెలిపారు. అంటే ఇప్పుడు మన నంద్యాలకు మా సబ్ డివిజన్ పరిధిలన్నీ దించే ఉన్నాయి సార్. అయితే పైన కొన్ని 2 అడుగులు ఉండేవి అడుగు అట్లా ఎత్తి పెట్టినాం. అవి కూడా కంట్రోల్ అయితే కానీ మనకు మెయిన్ సంతజూటూరు నుంచి పొన్నాపురం వరకు కంట్రోల్ అయితే కానీ నిన్న మొన్న రాత్రి సార్ చెప్తాడు అంటే నువ్వు సార్ కింద చెప్తే నువ్వు కూడా ఒక రైతువే, కిందున్న వాళ్ళందరూ వరకు రైతులే. రైతుల కోసమే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక నిమిషం నీ వంతు వచ్చినప్పుడు మీరు నీళ్ళు తీసుకోపోండి. మా వంతు వచ్చినప్పుడు ఆలగట్టు చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావాలా, మీరు మధ్యలో ఎత్తడానికి వీలు లేదు. మీరు మా వంతు వచ్చింది ఈ రోజు నుంచి, నిన్న మార్నింగ్ నుంచి 24 వరకు మా వంతు. 24 వరకు నువ్వు డూములు ఎత్తడం కానీ ఎవరినైనా బెదిరిస్తే నీ మీద కేసులు వేస్తా నేను చెప్తున్నా. అందరూ రైతులే, ఇద్దరి మీద కేసులు ఆయన ఎత్తినట్టు నాకు ఫోన్ చేయి, అర్థమైందా? ఒక్కొక్కసారి కింది వంతు వచ్చినప్పుడు మీరు ఎత్తితే మాత్రం ఎవరికి మర్యాద ఉండదు. చాలా స్ట్రిక్ట్ గా చెప్తున్నాను నేను. నువ్వు రైతు బాగానే ఉంది, అక్కడ ఉన్న వాళ్ళు వంతప్పుడు అచ్చుకో, మా వంతప్పుడు నీకేం పని? మీ వంతు ఇప్పుడు మీ వంతు వచ్చినప్పుడు మీరు ఎత్తాలా, పక్క వంతులు వచ్చినప్పుడు మీరు అధికారులు మీ డ్యూటీ. మీరు కనుక ఎవరైనా వచ్చి బెదిరించినారని చెప్పి మీరు కనుక వస్తే నేను సీరియస్గా యాక్షన్ తీసుకుంటాను. ఎందుకంటే కింద వంతు మీకు ఇక్కడ బాగానే ఉన్నాయి నీళ్లు, మీరు 27 బ్లాక్ వచ్చారండి, చుక్క నీళ్ళు లేవాడ, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ రైతులు నష్టపోయి అక్కడ రైతులు బాగుపడాలని కాదు, అందరికీ సమానంగా నీళ్లు రావాలా, అందుకోసమే వచ్చింది. మీకు ఇంకోసారి ఇట్లాంటి యూజ్లెస్ ఫెలోస్ ఎవరైనా వచ్చి మీకు గేట్లు ఎత్తి వాళ్ళు బెదిరిస్తే మీరు సార్కి చెప్పండి, మీరు ఇమ్మీడియట్గా నాకు చెప్పండి. ఇలాంటి ఏది మీరు అసలు ఎంకరేజ్ చేయడానికి క్వశ్చనే లేదు. ఎవడండి వాడు తాగి వస్తే మీరు అధికారులు, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాడు బెదిరిస్తే నువ్వు ఎట్లా బెదిరిపోతావు? నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ, మరి ఎట్లా ఎత్తినారు? ఎప్పుడు ఎత్తినారు? డీగరేది మన నైట్ మా వంతు స్టార్ట్ అయినప్పుడు ఎవ్వరు ఎత్తడానికి లేదు. మీకు అలాంటి ఇష్యూ ఏమన్నా రేజ్ చేస్తే మీరు అధికారులకు చెప్పండి, అధికారులతో మేము మాట్లాడతాం. కింది వంతు వచ్చినప్పుడు ఆయకట్టు చివరి ఆయకట్టు వరకు నీళ్లు పోవాలా. సిస్టమ్ ఇక్కడ ఒక సిస్టమ్ ఫాలో అవుతున్నారు. పైకి నీళ్ళు వస్తున్నాయి, కింది వంతుకి నీళ్ళు రావాలి, అదే సిస్టమ్ ఫాలో అవ్వండి. మీకు ఏమన్నా ఒత్తిడి వస్తే మాకు చెప్పండి, మేము మాట్లాడతాం అధికారులతో. కానీ పై ఎవరున్నా కూడా అర్థమవుతుందా? వీ కెన్ డ్రా 400 క్యూసెక్స్ ఆఫ్ వాటర్. అక్కడ మీరు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను, మీరు కూడా రండి. అక్కడ నేను ఇసుక సంచులు అవన్నీ నేను అరేంజ్ చేపిస్తాను. ఇమ్మీడియట్గా వేసి 300 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ మీరు ఇక్కడ డైవర్ట్ చేసి లాస్ట్ వరకు వదిలితే ఇవన్నీ మీరు చూసుకోవాలి. మీరు ఇక్కడ డీఈతో కోఆర్డినేట్ చేసుకోండి. నేను ఇక్కడ డీఈకి చెప్తాను, ప్రతి లస్కరు ప్రతి గంటకి మీకు ఫోటో పంపేయాలి ఇక్కడ మానిటర్ చేస్తున్నట్టు. ఇక్కడ నుంచి అన్ని నాకు ఇక్కడ నుంచి అన్ని ఓపెన్ చేయాల్సిందే కదా. ఇక్కడ మీకు వస్తే ప్రాబ్లం ఉండదు. లెవెల్ పెట్టాలి బాబు, 5 నుంచి లెవెల్ పెట్టి 27 నుంచి ఈ లాక్ వరకు ఏ తూము ఓపెన్ అవ్వకూడదు. చివరి ఆయకట్టు వరకు నీళ్ళు వెళ్ళేంత వరకు ఏ తూము ఓపెన్ కాకూడదు. అది నేను డిఈ గారికి చెప్తాను, ఈ గారితో కూడా మాట్లాడతాను. ఇఫ్ దిస్ ఫెయిల్స్ టు హ్యాపెన్ నేను ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తాను. సార్ నిన్న మేమందరం కలిసి బండాపూర్ దగ్గర కూడా మాట్లాడారు. గట్టిగా చెప్పాలి, పెట్టాలి మా వద్దు వచ్చి అని ఒకసారి. వన్ థింగ్ వెరీ క్లియర్ సార్, మీరు చెప్పే మాటలు బట్టి ఇప్పుడు మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. మీరు నాకు 2 ప్రగాఢమైన ఇష్యూస్ 2 ఉన్నాయి. ఒకటి
నంద్యాలలో సంబంధించిన డిఈ గారికి మీరు చాలా స్ట్రిక్ట్గా చెప్పి ప్రతి డూమ్ క్లోజ్ చేసి 27th బ్లాక్ వరకు నీళ్ళు వెళ్ళాలి. అది లస్కర్లు ఖచ్చితంగా ప్రతి గంటకి మీరు అక్కడ ఉండి వాళ్ళు క్లోజ్ చేసినట్టు, వాళ్ళు మానిటర్ చేసినట్టు మీకు ఫోటోలు పంపించారా? సరే లేదా ఇక్కడ ఏమవుతుందంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి తాగేసి బెదిరించి ఓపెన్ చేయండి అనే పరిస్థితి ఇక్కడ జరుగుతుంది. అదైతే జరగకూడదు. నంబర్ 1. నంబర్ 2, నేను తెలుగంగా ఈ గారితో కూడా మాట్లాడాను. వారు మనకి 300 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు నేను షుగర్ కేన్ సూవేజ్ దగ్గరికి వెళ్తున్నాను. అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 300 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ మనకు వస్తే మాకు ఇక్కడ 5 అడుగులు కనిపిస్తుంది. ఇక్కడ 5 అడుగులు కనిపిస్తే మాకు చివరి ఐకట్ వరకు నీళ్ళు వెళ్తాయి. సో ఇప్పుడు నాకు అక్కడ మీరు ఎవరినైనా, ఇప్పుడు నేను అక్కడే నేనే ఇసుక శాండ్ల బ్యాగులు కూడా అరేంజ్ చేస్తాను. మీ డిఈ గారు వస్తారు, ఇప్పుడు మా డిఈ గారు అక్కడ అడ్డేస్తే అక్కడ ఒక 300 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డ్రా చేసుకో. సార్, ఐఎమ్ టెలింగ్ యూ వెరీ క్లియర్లీ, ఇఫ్ ఎట్ ఆల్ సొంత జుట్టూరు నుంచి ఇక్కడ 16th బ్లాక్ వరకు ఏ టూమ్ ఓపెన్ అయినా నేను ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తాను. బికాజ్ ఐఎమ్ టెలింగ్ యూ వెరీ స్ట్రిక్ట్లీ, 27th బ్లాక్లో చుక్క నీళ్ళు లేవు. చాలా ఇబ్బందిగా ఉంది. ఐ అండర్స్టాండ్ బట్ ఐ వాంట్ యూ ప్లీజ్, ఇక్కడ సొంత జుట్టూరు నుంచి 16వ బ్లాక్ వరకు ఐ అండర్స్టాండ్. ఇక్కడ అందుకే ఒక సిస్టమ్ పెట్టారు కదా, ఒక సిస్టమ్ పెట్టారు కదా, పై వంతుకి కింద వంతుకి కొద్ది రోజులు సిస్టమ్ పెట్టారు కదా, అదే సిస్టమ్ ఫాలో అవ్వండి, నేను కాదనట్లా. కానీ ఆ సిస్టమ్ కరెక్ట్గా ఫాలో అవుతాడు చూడండి. తెలుగంగా దగ్గర నుంచి వాటర్ డ్రా చేస్తున్నామా మనం? నేను డిఈ గారితో మాట్లాడతాను, మీరు డిఈ గారితో మాట్లాడి చాలా స్ట్రిక్ట్గా ఇక్కడ ఎక్కడ టూమ్ ఓపెన్ చేయండి కొంచెం చూసుకోండి. ఓకే ఆటోమేటిక్గా మనకి కిందకి తమ్ముడు ఈ సంవత్సరము వర్షాలు తక్కువ పడిన కారణంతో ఈరోజు నీళ్లు తక్కువయ్యి ఆళ్ళగడ్డ ఈ చివరి ప్రాంతాల్లో ఉన్న రైతులు ఎంతో నీళ్లు లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి నీళ్లు తక్కువ ఉన్న వర్షాలు పడకపోయినా కూడా ఉన్న కాస్త బంత నీళ్లు కూడా
సమానంగా ప్రతి రైతుకు అంది ప్రతి ఒక్కరికి ఉన్న నీళ్ళతో న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వము మా పైన ఉంది. కాబట్టి ఈరోజు ఆళ్ళగడ్డ నుంచి నంద్యాల వరకు మొత్తము కట్టంతా చూసుకొని ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు ఇట్లాంటి సైఫన్ కానీ సిల్ట్ కానీ ఎక్కడెక్కడ ఫామ్ అవుతుంది, ఎక్కడ ఎందుకు నీళ్ళు గేజులు రావట్లేదు అని చెప్పి కట్టు మొత్తం చూసుకొని రావడం జరిగింది. మరి అదేవిధంగా మీ అందరు చూసినట్టే భూమా అఖిలప్రియ గారు ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడి మరి ముచ్చుమరి నుంచి నీళ్ళు ఈరోజు మనం కేసీ కెనాల్ వరకు డ్రా చేసుకుంటున్న అవకాశం. అదేవిధంగా ఈరోజు తెలుగంగా కాలువ నుంచి కూడా ఈరోజు వారిని కూడా రిక్వెస్ట్ చేసుకొని ఈరోజు సొంత చుట్టూరు నుంచి మరి 16th బ్లాక్ నుంచి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు తీసుకెళ్లాలంటే కొద్దిపాటుగా తెలుగంగా నుంచి కూడా మనం నీళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి. అందుకే షుగర్ కేన్ సూవేజ్ నుంచి కూడా మనము కొద్దిగా క్యూసెట్లు వాటర్ తీసుకొని చివరి బ్లాక్ అంటే 27 బ్లాక్ వరకు ఈరోజు నీళ్ళు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. మరి రైతులు ఎక్కడున్నా ఈరోజు రైతులకి రాజకీయాలకి పక్కన పెడితే రాష్ట్రంలో ప్రతి రైతు బాగుపడాలి. మరి ముఖ్యంగా మన జిల్లాలో ఆళ్ళగడ్డ కానీ నంద్యాల కానీ బనియాన్పల్లె కానీ ఎక్కడైనా ప్రతి రైతుకి కూడా ఏ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఊరికి కూడా సమానంగా నీళ్లు పోవాలని చెప్పి ఈరోజు మా ఈ ప్రయత్నము. మరి దాంట్లో భాగంగానే కట్టంతా చూసుకుంటూ వచ్చాము. ఖచ్చితంగా ప్రభుత్వము అధికారులు కలిసి పనిచేస్తే ఉన్న నీటితో చేయగలిగిన న్యాయం కూడా ప్రతి రైతుకి మనం చేయొచ్చు అని చెప్పి నేను భావిస్తున్నాను. మా చేతుల్లో ఉండే ప్రతి ప్రయత్నము ఈరోజు మేము చేయడం జరుగుతుంది. మరి భూమా అఖిలప్రియ గారు విజయవాడలో మాట్లాడి ఈరోజు అక్కడ కూడా అధికారులను పిలిపించుకొని మాట్లాడి అసెంబ్లీలో కూడా మాట్లాడి ముచ్చుమరి నుంచి 4వ బ్లాక్ కూడా ఓపెన్ చేపిస్తే మరి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు వెళ్ళే అవకాశము ఆ ప్రయత్నం కూడా చేస్తున్నామని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు నాకు ఏ ప్రోటోకాల్ ఉందని చెప్పి నేను రైతుల కోసం వచ్చినాను. ఆ రోజు కూడా నేను ప్రోటోకాల్ ఇవన్నీ పక్కన పెడితే మీరు చట్టపరంగా కూడా చూసుకున్నా నేనేం తప్పు చేయాల. వేరే వాళ్ళ ప్రోటోకాల్ బ్రేక్ చేస్తే నా తప్పు. కానీ ఈరోజు నేను అక్కడ ఏం జరిగింది, ఈరోజు డ్రాట్ వచ్చే సమస్య, ప్రతి రైతుకి ఈరోజు సాగునీటికి నీళ్లు లేవు. రేపు పొద్దున తాగునీటికి కూడా గత 2 సంవత్సరాలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడినారో ఆళ్ళగడ్డ జనాలు మేము కల్లారా చూసాం ప్రతిపక్షంలో. మరి ప్రతి సంవత్సరము నీళ్ళ ట్యాంకర్లు పెట్టి ఎన్ని సంవత్సరాన్ని ఈరోజు నీళ్లు అందించే ప్రయత్నం చేస్తాం. ఆ సమస్య ఆళ్ళగడ్డ ప్రజలకి ఎస్పెషలీ సిరివెల్ల నుంచి చాగల్మరి వరకు ఎక్కడ కూడా నీటి సమస్య అనేది లేకుండా చూసుకోవాలని చెప్పి ఆ రోజు ఆళ్ళగడ్డ జనాల తరపున ప్రజల తరపున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం మాత్రానికి వెళ్ళాను తప్ప ఏదో ప్రోటోకాల్ బ్రేక్ చేసే ఆలోచన కూడా నాకు లేదు. మరి అదే విధంగా ఈరోజు చూసుకుంటే ఏ ప్రోటోకాల్తో ఈరోజు నేను రైతుల కోసం వచ్చాను, ఏం ప్రోటోకాల్ ఉందని ఈరోజు అధికారులతో నేను మాట్లాడితే స్పందించే పరిస్థితి. అదే ప్రోటోకాల్తో నేను ఆ రోజు కలెక్టర్ ఆఫీస్ గారికి వెళ్ళడం జరిగింది. ఒకవేళ నేను వెళ్ళి అక్కడ కూర్చున్నందుకు కలెక్టర్ కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ ఏమన్నా రూల్స్ అతీతంగా నేను కూర్చున్నానని భావిస్తే ఐ విల్ అబాండన్ బై ద లా. అది దాంట్లో నిజం ఉందని చెప్పి నేను అనుకోను. విజయ డైరీ అనేది ఒక ప్రైవేట్ బాడీ, దాంట్లో చాలా అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతంలో కూడా లేవనెత్తాము. కాకపోతే అది మ్యాక్స్ చట్టంలో ఉంది కాబట్టి దానికి తగ్గ రూల్స్ని మేము ఫాలో అవ్వకుంటూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ అంటే నేను వారంలో అయిపోకూడదు విజయ డైరీ, వారం కూడా పట్టేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లాంటి ప్రభుత్వం మా ప్రభుత్వం అవుతుంది. కానీ ఏదున్నా ఒక సిస్టము, ఒక రూల్స్, ఒక పద్ధతి పాటించే మనం ముందరికెళ్ళాలని చెప్పి మా నాయకులు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఇంత టైము పద్ధతి ప్రకారం వెళ్తున్నాం. మీరు గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని రోజులు దింపినారు, మా అబ్బాయి కదా ఉండింది, వారంలో దింపినారు. ఏ రూల్ పాటించలేదు, ఏ ఒక్క సిస్టమ్ని బ్రేక్ చేసి ఆ రోజు విజయ డైరీ వాళ్ళు తీసుకున్నారు. కానీ కొద్దిగా లేట్ అయినా ఇబ్బందిగా ఉన్న ప్రతి రూలు, ప్రతి సిస్టమ్ని ఫాలో అయ్యే రేపు పొద్దున విజయ డైరీ కూడా చైర్మన్ని మార్చడం అనేది జరుగుతుందని చెప్పి తెలియజేసుకున్నాను.